హాయ్ ఫ్రెండ్స్, మాదిగ వాళ్ళని గౌడ కులస్తులు మీరు అంటరాని వాళ్ళని ఎల్లమ్మ గుడిలోకి రానియలేదు ఫ్రెండ్స్. ఎక్కడ జరిగిందంటే ఇది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం పెగడపల్లి అనే గ్రామంలో జరిగింది. అసలు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ మహిళ ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూడుర్రి. బోనాలు ఎత్తుకొని వస్తామని మా వాళ్ళు మొత్తం మంది వచ్చేసారు. వచ్చిన తర్వాత మేము పోయే వరకు ఆడవాళ్ళు మొత్తం గేటు పెట్టుకున్నారు సార్. మమ్మల్ని గేటు లోపలికి రానిస్తలేరు. ఒక్కటే కాడ నిల్చుకొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా గానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. అందరు ఆడోళ్ళు మొత్తం గేటు పెట్టి గేట్ కాడ అందరు ఆడోళ్ళు ఉండి మస్తు వల్గర్ గా మాట్లాడిరు. మాట్లాడారు. పోలీసు వాళ్ళు చెప్పిన, ఎస్ఐ సార్ చెప్పిన, అందరు సార్లు వచ్చి చెప్పినా గానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు, వినలేదు. ఆఖరికి బలయ్యేదాకా కూడా మమ్మల్ని లోపలికి పోనీయలేదు. చూసిరు కదా ఫ్రెండ్స్, అది అక్కడ జరిగిన విషయం. మరి దీని మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ లేకుంటే బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా స్పందించారు. అక్కడ పోయి వాళ్ళని పరామర్శించారు. లేదు మన అందరం హిందూ బంధువులం, అందరం ఒకటే తల్లి బిడ్డలం, మనందరిది ఒకటే రక్తం, ఒకటే జాతి, మన తల్లి భరతమాత ఆయన ఎవ్వరు కూడా అడిగిపోయి చెప్పారు. అదే టీవీల మీద ముందడ కూర్చొని రోడ్ల మీదకి ఎక్కి వేరే జాతికి వ్యతిరేకంగా, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా అయితే చేస్తారు, ధర్నాలు రాస్తారోకాలు చేస్తారు. మరి ఇక్కడ ఎవరిని మరి వివక్ష చూపించింది? హిందువులే కదా. అంటే ఎందుకు మరి ఇట్లా జరుగుతుంది? ఎవరు కారణం దీనికి? అంటే ఎస్సీలు పోతే అంటూ తాకుతుందా? ఎట్లా తాకుతుంది అంటూ? దేవుడు చెప్పిండా? ఎల్లమ్మ చెప్పిందా? లేకపోతే ఇంకీ దేవుడు అన్న చెప్పిండా? మన దేశం, మన పక్కకు ఆనుకున్నటువంటి, మన దేశాన్ని ఆనుకున్నటువంటి చైనా ఏమో మనకంటే అసలు ఒక 50-60 సంవత్సరాల ముందుంటే మనం ఏడుంటున్నాం ఇంకా. దీనికి అందరి కారణం ఎవరో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఎవరైతే ఆ గుళ్ళోకి రానియలేదో ఆ గౌడ కులస్తులైనటువంటి 20 మంది మీద పోలీసులు అయితే SC ST అట్రాసిటీ అయితే కేసు అయితే పెట్టిరట. దారుణం ఇది.